ప్రపంచాన్ని పట్టిపిడుస్తున్న సామ్రాజ్యవాదాన్ని అంతం చేయాలని విప్లవోద్యమంలోకి అడుగుపెట్టి పోరాటాలు చేసిన చెగువేరాను స్ఫూర్తిగా తీసుకుంటూ ముందుకు సాగాలని సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ అన్నారు. సిపిఎం ఆధ్వర్యంలో చెగువేరా 97వ జయంతిని శనివారం స్థానిక సుందరయ్య భవనంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులర్పించారు. మెడిసిన్ చదివి వైద్య వృత్తిని చేపట్టిన తరువాత సమాజంలోని అసమానతలు, దోపిడీ, దౌర్జన్యాలను చూసి చెగువేరా చలించిపోయాడని గుర్తు చేశారు. మనిషి దోచుకునే వ్యవస్థను తుడితముట్టించాలన్న లక్ష్యంతో క్యూబా విప్లవ పోరాటానికి నాయకత్వం వహించారని పేర్కొన్నారు. ఆయన చేసిన పోరాటాలు, త్యాగాలను చూసే ఇప్పటికీ యువత స్ఫూర్తి పొందుతారన్నారు. చెగువేరా నమ్మిన సోషలిజం సాధించడంతోనే ప్రజల ఇబ్బందులు దూరం అవుతాయని పేర్కొన్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా యూత్ ఐకాన్గా చెగువేరా వెలుగొందుతూ ఉన్నాడు. టీ షర్ట్ల మీద కావచ్చు, కార్ల మీద కావచ్చు, బైకుల మీద కావచ్చు, చెగువేరా అంటే తెలియనటువంటి వాళ్ళు కూడా ఆయన బొమ్మలు వేసుకొని ఈ రోజున ఆయనను ఆస్వాదిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే ప్రపంచాన్ని చెగువేరా ఎంతగా ప్రభావితం చేసిండో ఒకసారి మనం ఆలోచిస్తే అర్థమవుతుంది. పెట్టుబడిదారి వ్యవస్థ, దోపిడీ వ్యవస్థ, అసమానతతో కూడుకున్నటువంటి వ్యవస్థ. ఈ వ్యవస్థలో పేదలు మరింత పేదలుగా, ధనికులు మరింత ధనికులుగా అవుతారు తప్ప పేదరికం నిర్మూలన కాదు. అందుకని చెగువేరా చూపినటువంటి బాటలో సిపిఎం పార్టీ కార్యకర్తలు, కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు, ట్రేడ్ యూనియన్ కార్యకర్తలు ఆ రకంగా ఆయన బాటలో పయనించి ఈ పెట్టుబడిదారి దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తూ, ఈ దేశంలో కులం పేరుతోని, మతం పేరుతోని రాజకీయాలు చేస్తూ దేశ ప్రజల యొక్క పరిస్థితులను పట్టించుకోకుండా నడ్డి విరుస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు.